రాజస్థాన్ రాయల్స్ ని నెంబర్ 1 స్థానానికి చేరకుండా దెబ్బ కొట్టారు ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్లో డీసీ 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. గెలిచే మ్యాచ్ని చేరే గమ్యాన్ని చేతులారా పాడు చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ని ఓడించి డీసీ ఏ స్థానానికి చేరిందో, ఈ మ్యాచ్ తర్వాత ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్. ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్నే ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్లు గెలిచి 13 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్. రెండవ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో రెండవ స్థానం నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మూడవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో మూడవ స్థానం నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 4వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. నిన్న డీసీతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలై రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో నిలిచిపోయింది. రాజస్థాన్ రాయల్స్ నిన్న డీసీతో జరిగిన మ్యాచ్లో గెలుచుంటే గనక నెంబర్ 1 స్థానానికి వెళ్లేది. రాజస్థాన్ ఆశలపైన నిప్పులు చల్లారు ఢిల్లీ క్యాపిటల్స్. రాజస్థాన్ ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 4వ స్థానం నిలిచారు రాజస్థాన్ రాయల్స్. 5వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో 5వ స్థానం నిలిచారు గుజరాత్ టైటన్స్. 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ తర్వాత 7 వికెట్ల తేడాతో ఆర్ఆర్పై విజయాన్ని సాధించి 6వ స్థానానికి చేరింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆడిన 9 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో 6వ స్థానం నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. 7వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 7వ స్థానం నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. 8వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 5 పాయింట్లతో 8వ స్థానం నిలిచారు కలకత్తా నైట్ రైడర్స్. 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో 9వ స్థానం నిలిచారు ముంబై ఇండియన్స్. 10వ స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో 8వ స్థానం నిలిచారు లక్నో సూపర్ కింగ్స్. ప్రతిరోజు జరిగే మ్యాచ్ గెలుపు ఓటములతో పాయింట్ల పట్టిక స్థానాలు మారుతూనే ఉంటాయి. ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.